హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్పై పూర్తి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మీకు నోబాల్పై చాలా విషయాలు మేము మీకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సాధారణంగా నోబాల్ అనగానే మన మైండ్లోకి బౌలర్ లెగ్ మాత్రం గుర్తొస్తూ ఉంటుంది, క్రీజ్ మీద ఉందా లేదా ఏమిటి అని. కానీ అదొక్కటే కాదు, నోబాల్ చాలా రకాల నోబాల్స్ ఉంటాయి క్రికెట్లో. అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే క్రికెట్ గ్రౌండ్లో 50 ఫీల్డింగ్ పొజిషన్స్ గురించి మేము ఆల్రెడీ ఒక వీడియో తయారు చేసి టీమిక్స్చర్ ఛానల్లో పెట్టాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే మొట్టమొదటి కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాము. తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత. ఇక నోబాల్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. దాదాపు 11 రకాల నోబాల్స్ క్రికెట్లో ఉన్నాయి. మొట్టమొదటి విధానం ఏమిటంటే ఇన్కరెక్ట్ డిక్లరేషన్ అంటారు. ఏమిటి ఇన్కరెక్ట్ డిక్లరేషన్ చూద్దాం. బౌలర్ రైట్ హ్యాండ్ బౌలర్ అనుకోండి, అతను 2-3 బాల్స్ రైట్ హ్యాండ్తో బౌలింగ్ వేసి ఎంపైర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా తన హ్యాండ్ మార్చి లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ వేశాడు అనుకోండి, దాన్ని నోబాల్గా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపైర్ ఖచ్చితంగా నోబాల్గా ప్రకటిస్తాడు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బౌలరు లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ వేస్తూ సడన్గా రైట్ హ్యాండ్ మార్చి బౌలింగ్ వేశాడు అనుకోండి, అంటే వరుసగా 3 బాల్స్ లేదా 4 బాల్స్ లెఫ్ట్ హ్యాండ్తో వేసి బ్యాట్స్మెన్ని తికమక పెట్టడానికి హ్యాండ్ మార్చి రైట్ హ్యాండ్తో వేశాడనుకోండి, అది ఎంపైర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అప్పుడు నోబాల్గా ప్రకటిస్తాడు. ఎంపైర్కి గనక సార్ ఇప్పుడు నేను 4th బాల్ని నా రైట్ హ్యాండ్తో వేయబోతున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి గనక బౌలింగ్ వేస్తే అప్పుడు దాన్ని నోబాల్గా ప్రకటించరు. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమిటనేది టీమిక్స్చర్ ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టాము. తప్పకుండా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక ఇందులో కూడా ఓవర్ ద వికెట్ బౌలింగ్ వేస్తాను అని చెప్పి రౌండ్ ద వికెట్ వేసాడనుకోండి, దాన్ని నోబాల్గా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రౌండ్ ద వికెట్ వేస్తానని చెప్పి ఓవర్ ద వికెట్ వేసాడనుకోండి, దాన్ని కూడా నోబాల్గా ప్రకటిస్తారు. ఇక మూడో విషయం ఏమిటంటే బాల్ని త్రో చేయడం. సాధారణంగా మనం గల్లీ క్రికెట్లో కానీ అప్పుడప్పుడే క్రికెట్ నేర్చుకొని ఆడుతున్న వాళ్ళు కానీ బౌలింగ్ వేసేటప్పుడు మీరు గమనించండి, చాలామంది త్రో వేసినట్టు వేస్తుంటారు బాల్ని. మామూలుగా అయితే అది ఇల్లీగల్ వే ఆఫ్ డెలివరింగ్ ద బాల్. ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ దాకా అవసరం లేదు. మామూలు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయినా సరే బాల్ని ఎప్పుడు కూడా త్రో చేయకూడదు, అది ఇల్లీగల్ డెలివరీ. లీగల్ డెలివరీ ఏమిటి? బౌలింగ్ వేసేటప్పుడు మన ఆర్మ్ ఉంటుంది కదా, ఆ ఆర్మ్ అనేది భుజం మీది వరకు రొటేట్ అవ్వాల్సి ఉంటుంది. అది బేసిక్ రూల్ బౌలింగ్ వేసేటప్పుడు. అలా గనక రొటేట్ అవ్వలేదు అంటే దాన్ని త్రో కింద కన్సిడర్ చేస్తారు. మరో విషయం ఏమిటంటే మన ఆర్మ్ ఈ భాగం ఉంది కదా చేయిలో, ఇది బౌలింగ్ వేసేటప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది కదా, అది స్ట్రెయిట్గానన్నా ఉండాలి లేదా కొంత యాంగిల్లో కొంత పక్కకు వెళ్ళొచ్చు, పర్వాలేదు. అది కూడా 15 degrees వరకు మాత్రమే అలో ఉంది. అంతకు మించి వెళ్ళింది అనుకోండి, దాన్ని లీగల్ డెలివరీగా పరిగణించరు, దాన్ని త్రోగా పరిగణిస్తారు. సో త్రో వేస్తున్నాడు అంటే అది గనక అంపైర్ గమనిస్తే దాన్ని నోబాల్గా ప్రకటిస్తాడు. ఇక నాలుగో పాయింట్ ఫ్రెండ్స్, అండర్ ఆర్మ్ బౌలింగ్. అండర్ ఆర్మ్ బౌలింగ్ మీద మేము టీమిక్స్చర్ ఛానల్లో ఒక వీడియో పెట్టాం. ఆల్రెడీ మీరు కొందరు చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. 3 దేశాల క్రికెట్ చరిత్ర అని చెప్పి మేము ఒక వీడియో పెట్టాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఈ 3 దేశాల క్రికెట్ చరిత్రకు సంబంధించి ఏమేమి గొడవలు జరిగేవి, ఏమేమి రచ్చ జరిగేది, అదంతా మేము ఆసక్తికరమైన ఇన్సిడెంట్స్ అన్నీ తయారు చేసి పెట్టాం. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. అప్పటి నుంచి ఇది పిక్చర్లోకి వచ్చింది. ఏంటంటే ఒకప్పుడు అండర్ ఆర్మ్ బౌలింగ్, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నాం, ఇలా బౌలింగ్ వేయడం అనేది లీగల్ డెలివరీ. బట్ ఎవరు కూడా అలాంటి పనికిమాలిన పని చేసేవాళ్ళు కాదు. ఒకే ఒక్కడు చేశాడు అలాంటి పనికిమాలిన పని 1981లో. సో ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బౌలింగ్ వేయడానికి వీల్లేదు. ఇలా గనక బౌలింగ్ వేస్తే దాన్ని నోబాల్గా ప్రకటిస్తారు. ఇక మరో పాయింట్, మనందరం చాలా సందర్భాలలో నో బాల్ అనగానే మనం గుర్తు తెచ్చుకునే పాయింట్ ఇదేంటంటే ఓవర్ స్టెప్పింగ్ అంటారు. ఓకే, ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలంటే ముందుగా 2 పదాలు అర్థం చేసుకోవాలి. ఒకసారి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఈ భాగాన్ని చూడండి, ఇదిగో స్టంప్స్ కనిపిస్తున్నాయి, ఈ లైన్స్ ఒకసారి చూడండి. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో లైన్స్ ఇలా ఉంటాయి అంపైర్ నిలబడ్డ దగ్గర. ఈ క్రీజ్ని పాపింగ్ క్రీజ్ అని పిలుస్తారు. అడ్డంగా కనిపిస్తున్నటువంటి లైన్ని, సైడ్కి కనిపిస్తుంది లైన్, దీన్ని రిటర్న్ క్రీజ్ అంటారు. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. బౌలర్ బౌలింగ్ వేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ క్రీజ్ ఉంది కదా, ఈ నిలువు లైన్,
ఖచ్చితంగా లెగ్ అనేది ఆ రిటర్న్ క్రీజ్ లోపలే ఉండాలి. ఆ రిటర్న్ క్రీజ్ దాటి యువతల వైపు కనుక ఉందనుకోండి లెగ్, నో బాల్గా ప్రకటించాలి. మరో విషయం ఇందులో ఇక మనందరం ఎక్కువగా చూసేది ఇది పాపింగ్ క్రీజ్. ఈ పాపింగ్ క్రీజ్ ఉంది కదా, ఖచ్చితంగా ఈ లైన్ని తొక్కాలి బౌలింగ్ వేసేటప్పుడు. ఇక్కడే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. బౌలింగ్ వేసేటప్పుడు యాక్షన్లో కనిపించదు కదా, ఒకవేళ బౌలర్ షూ గనక ఆ లైన్ని పూర్తిగా తొక్కకుండా వెనక భాగం అంటే మడిమ యాంకిల్ పైకి లేచింది అనుకోండి గాల్లో, అప్పుడు ఏమిటి అంటే మడిమ గాల్లో పైకి లేచినా సరే అది ఒకవేళ లెగ్ కింద పెడితే లైన్ మీద ఉందా లేదా అది చూడాలి ఎంపైర్. అంత జాగ్రత్తగా చూడాలి. అంటే ఖచ్చితంగా తొక్కాల్సిన అవసరం లేదు, మడిమ గాల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఒకవేళ గాల్లో లేకుండా కాలు కనుక కింద పెడితే ఖచ్చితంగా ఈ లైన్ని తొక్కి ఉండాలి, కొంత భాగం తొక్కి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని నోబాల్గా ప్రకటించరు. ఒకవేళ లెగ్ కనుక ముందరికి వెళ్ళిపోయింది అనుకోండి, మడిమతో సహా అసలు ఆ క్రీజ్ ఆ లైన్ని ఆ పాపింగ్ క్రీజ్ని టచ్ అవ్వట్లేదు, వెనక భాగం మడిమ కూడా టచ్ అవ్వట్లేదు, ఆ సందర్భంలో నోబాల్గా ప్రకటిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాతి పాయింట్ చూద్దాం. అదేంటంటే బౌలర్ బౌలింగ్ వేసేటప్పుడు తన యాక్షన్లో చూసుకోకుండా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్స్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొట్టేశాడనుకోండి, అంటే కావాలని మన్కడింగ్ చేయడం కాదు, బౌలింగ్ వేసేటప్పుడు ఆ బౌలింగ్ యాక్షన్లో జరిగిందనుకోండి, నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న వికెట్స్ని కొట్టి బేల్స్ కింద పడ్డాయి, దాన్ని నోబాల్గా ప్రకటిస్తాడు ఎంపైర్. కొన్ని సందర్భాలలో ఇది మీరు గమనించవచ్చు. బౌలర్ స్టీవెన్ ఫిన్ ఇలాంటి పనులు కొన్ని చేస్తూ ఉండేవాడు. చాలా సందర్భాలలో స్టీవెన్ ఫిన్ బౌలింగ్ వేసేటప్పుడు వికెట్స్కి తగిలి బేల్స్ కింద పడడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. నోబాల్గా ప్రకటిస్తాడు. మళ్ళీ అలాంటివి చేస్తున్నాడు అనుకోండి, కెప్టెన్ని పిలిచి వార్నింగ్ ఇస్తాడు, వీడిని మారుస్తావా లేదా బౌలర్ని అని చెప్పి అంపైర్. అంటే ఆ స్థాయిలో కోపం వస్తుంది అనమాట అంపైర్కి. తర్వాత మరో పాయింట్ నోబాల్. అదేంటంటే బాల్ అనేది ఒక్కసారి బౌన్స్ అవ్వాలి పిచ్ మీద. బౌలింగ్ వేసాక 2 సార్లు బౌన్స్ అయింది అనుకోండి, అంటే 2 స్టెప్స్ తిన్నదనుకోండి, తిని బ్యాట్మెన్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, లేదా 2 కంటే ఎక్కువ ఎన్ని స్టెప్స్ పడ్డా కానీ దాన్ని నోబాల్గా ప్రకటిస్తారు. ఖచ్చితంగా బాల్ బౌన్స్ అయ్యిందంటే బ్యాట్స్మెన్ని చేరే లోపల ఒక్క స్టెప్ తిని ఉండాలి. తర్వాత బాల్ని మధ్యలో ఆపడం. ఎవరైనా అలా చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మేము చెప్తున్నాం ఈ కేసు, ఇది కూడా నోబాల్ కేసులో ఉంటుంది. అదేంటంటే బౌలర్ బౌలింగ్ వేసాక స్పిన్నర్ వేస్తున్నాడు అనుకోండి, పేసర్ని కాసేపు పక్కన పెట్టి స్పిన్నర్ వేస్తూ ఉంటే మధ్యలో ముందుకు గెంతేసి బ్యాట్స్మెన్ బాల్ని కొట్టే లోపలే ఆ బాల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, అంటే ఆ బౌలింగ్ డెలివరీని ఆపేశారనుకోండి, దాన్ని ఏమంటారు? నో బాల్ అని పిలుస్తారు. అది కూడా ఎవరైనా అలా చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. అలాంటిది కనుక పెట్టలేదనుకోండి రూలు, చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి భయంకరమైన క్రికెటర్స్ కూడా ఉన్నారు. క్రికెట్ చరిత్ర కనుక మీరు చదివితే, ఇంతకుముందే అండర్ ఆర్మ్ గురించి చెప్పాం, ఇది లీగల్ అని ఉందనుకోండి చేసేస్తారు. లేదు ఫలానా విషయం ఇల్లీగల్ అని క్రికెట్ లాస్లో రాయలేదనుకోండి, దాన్ని అటెంప్ట్ చేయడానికి ఎవరో ఒకరు ట్రై చేస్తూనే ఉంటారనమాట. అందుకని చెప్పి ఈ రూల్ పెట్టారు. ఈ రూలు వికెట్ కీపర్కి కూడా వర్తిస్తుందండోయ్. వికెట్ కీపర్ కూడా బాల్ పడగానే ముందుకు అలా గెంతేసి కానీ, లేకపోతే బ్యాట్స్మెన్ దాన్ని ఆడడానికి అటెంప్ట్ చేయక ముందే కానీ చేయి పెట్టేసి బాల్ని అడ్డుకోవడానికి ట్రై చేశాడనుకోండి, అది కూడా నోబాల్గా ప్రకటిస్తారు. ఖచ్చితంగా కీపర్ బ్యాట్స్మెన్ అటెంప్ట్ చెయ్యాలి, చేసిన తర్వాత తన వైపు వస్తున్న బాల్ని మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది కీపర్. ఓకే, తర్వాత మరో విషయం, బాల్ గనక బౌన్స్ అయ్యేటప్పుడు మరీ ఎక్కువ బౌన్స్ అయిందనుకోండి, బౌన్సర్స్ వేస్తూ ఉంటారు. మీకు తెలుసు టెస్ట్ క్రికెట్లో ఎన్ని బౌన్సర్స్ అలో చేస్తున్నారో, వన్డేలో ఎన్ని బౌన్సర్స్ అలో చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కదా. హెడ్ హైట్ మీదికి వెళ్ళిపోయింది అనుకోండి, తల మీదికి వచ్చేస్తుంది బౌన్సర్, సాధారణంగా ఒకసారి ఎంపైర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, తర్వాత నోబాల్గా ప్రకటిస్తారు. ఇక మరో విషయం, ఫుల్ టాస్ వేసినా నోబాల్ ఇస్తారు. ఇదేంటి ఫుల్ టాస్ వేస్తే నోబాల్ వేయడం ఏంటి? ఫుల్ టాస్లో చాలామంది ముందుకు వచ్చేసి గట్టిగా షాట్ కొడితే అది బౌండరీ లైన్ అవతల పడుతూ ఉంటుంది కదా అంటారా? అక్కడే ఉంది తమాషా. ఫుల్ టాస్ వేసేటప్పుడు ఆ ఫుల్ టాస్ ఎలా వస్తుంది? నడుముకు పైకి వస్తుందా లేదా? ఓవర్ వేస్ట్ హైట్ అంటారు దాన్ని. అంత పైకి వస్తుంది అనుకోండి ఫుల్ టాస్, దాన్ని నోబాల్గా ప్రకటించే అవకాశం ఉంది ఎంపైర్. సాధారణంగా ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా నోబాల్ ఇవ్వకుండా ఒకసారి వార్నింగ్ ఇస్తారు, నువ్వు ఫుల్ టాస్ వేసావు కానీ నడుము మీదికి వెళ్తోంది, బ్యాట్స్మెన్ నడుము మీదికి ఆ స్థాయిలో వెళ్తోంది, ఒకసారి చూసుకో అంటాడు. రెండోసారి అది చేశాడనుకోండి నోబాల్
ప్రకటిస్తూ ఉంటారు. తర్వాత అంపైర్ కూడా ఆలోచిస్తాడు, ఇంటెన్షనల్గా బౌల్ చేశాడా, కావాలని బౌల్ చేశాడా, మాట్లాడతాడనమాట బౌలర్తో ఒకసారి. బట్ రెండోసారి ఇలాంటి ఫుల్ టాస్ వేసాడంటే మాత్రం ఖచ్చితంగా నో బాల్ ఇస్తాడు, ఇంకా అందులో డౌట్ లేదు. ఇక్కడ మరో విషయం ఉంది, ఇలాంటి బౌలింగ్ వేసాడనుకోండి, కెప్టెన్ని పిలిచి మాట్లాడతాడు ఎంపైర్, మీ వాడికి ఆల్రెడీ నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ రెండోసారి ఫుల్ టాస్ బాల్ వేసాడు, ఆ ఫుల్ టాస్ బాల్ కాస్త బ్యాట్స్మెన్ నడుముకు పై భాగం దాకా వెళ్తోంది, కరెక్ట్ కాదు, ఇంకోసారి వేసాడంటే మాత్రం సస్పెండ్ చేస్తాను నేను ఇతన్ని బౌలింగ్ నుంచి అని వార్నింగ్ ఇస్తాడు. ఇక మరో పాయింట్, ప్రమాదకరమైన బౌలింగ్ ఇలాంటిది ఎవరైనా చేస్తున్నారనుకోండి, దాన్ని కూడా నోబాల్గా ప్రకటిస్తాడు. ఏమిటి ప్రమాదకరమైన బౌలింగ్ అంటే, అది ఏ రకంగా అయినా సరే బ్యాట్స్మెన్కు గాయాలయ్యేలాగా ప్రమాదకరంగా బాల్ విసురుతూ ఉన్నాడనుకోండి, అప్పుడు కూడా అంపైర్ ఓ వార్నింగ్ ఇచ్చి తర్వాత గమనించి నోబాల్గా ప్రకటిస్తాడు. ఆ బౌలర్ని సస్పెండ్ చేసి అసలు ఆ ఇన్నింగ్స్ మొత్తం ఆడకుండా చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇక మరో పాయింట్ ఏంటంటే, ఫీల్డింగ్ టీం ఎప్పుడైనా సరే ఈ లెగ్ సైడ్ స్క్వైర్ భాగంలో దీని వెనక ఇద్దరు ఫీల్డర్స్ కంటే ఎక్కువ మందిని నిలబెట్టకూడదు. ఇది రూల్ అన్నమాట క్రికెట్లో. స్క్వైర్ లెగ్ సైడ్ ఈ వెనక భాగంలో ఎవరైనా సరే ఇద్దరు ఫీల్డర్స్ కంటే ఎక్కువ మందిని ఫీల్డర్స్ని నించోబెట్టాడంటే, అంపైర్ గమనించాడంటే ఇన్కరెక్ట్ పొజిషన్ కింద నోబాల్గా ప్రకటిస్తాడు. ఇక మరో విషయం, ఆ మధ్య సెమీఫైనల్స్ ఇండియా న్యూజిలాండ్కి మధ్య జరిగినప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. ఇన్నర్ సర్కిల్లో ఎంతమంది ఉండాలి, అవుటర్ సర్కిల్లో ఎంతమంది ఉండాలి, 5 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటి డిస్కషన్ వచ్చింది. ముఖ్యంగా ధోని రన్అట్ అయినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా నోబాల్ ప్రకటిస్తాడు. అంటే క్రికెట్ లాస్ ప్రకారం 15 ఓవర్స్ లోపల 30 యార్డ్ ఇన్నర్ సర్కిల్లో ఎంతమంది ఫీల్డర్స్ ఉండాలి, అవుట్ సైడ్ ఎంతమంది ఫీల్డర్స్ ఉండాలి, తర్వాత బ్యాటింగ్ పవర్ ప్లే అలాగే బౌలింగ్ పవర్ ప్లేలో ఎంతమంది ఫీల్డర్స్ లోపల ఉండాలి, ఎంతమంది ఫీల్డర్స్ బయట ఉండాలి, మిడిల్ ఓవర్స్లో ఎంతమంది ఫీల్డర్స్ లోపల ఉండాలి, ఎంతమంది ఫీల్డర్స్ బయట ఉండాలి, దాని మీద ఒక లెక్క ఉంది. ఆ లెక్క దాటి ఎక్కువ మంది ఫీల్డర్స్ కనుక రాంగ్ పొజిషన్స్లో ఉన్నారంటే దాన్ని కూడా నోబాల్గా ప్రకటిస్తారు. సో ఫ్రెండ్స్, ఎన్ని నోబాల్స్ గురించి మేము మీకు చెప్పాం, టోటల్గా 12 దాకా నోబాల్స్ గురించి మేము మీకు చెప్పాం. ఇక మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.